లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న హై బడ్జెట్ మైథలాజికల్ మూవీ అని మనందరికి తెలిసిందే భయ్య. ఇది భారీ బడ్జెట్ తో అయితే మన ముందుకు రాబోతుంది. ప్రొడక్షన్ వర్క్స్ కి దాదాపు 1 year టైం పడుతుందని నాగవంశీ గారు చెప్పడం జరిగింది. ఎంత టైం పడుతుందంటే ఇందులో మన శివ క్యారెక్టర్ కోసం ఒక హీరోని వెతకాల్సి వస్తుంది, అదే పార్వతి క్యారెక్టర్ కోసం ఒక హీరోయిన్, అలాగే మన కార్తికేయ రోల్ కోసం అల్లు అర్జున్ గారు అయితే ఫిక్స్ అయిన విషయం అందరికీ తెలిసిందే భయ్య. అందులో కార్తికేయ ఒక రోల్ కి వచ్చేసి 2 wives అయితే ఉంటారు, దేవసేన అండ్ వల్లి అనే 2 క్యారెక్టరైజేషన్స్ వర్కౌట్ అయ్యే 2 heroines అయితే వెతికే అవసరం అయితే గట్టి కనబడుతుంది. త్రివిక్రమ్ రాజ్ గారికి అయితే మైథలాజికల్ టచ్ ఉండటం వల్ల మూవీ అయితే కాన్ఫిడెన్స్ గా తీస్తారని నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ప్రొడక్షన్ వర్క్ అయితే చాలా టైం పట్టేస్తుందని నేనైతే అనుకుంటున్నా భయ్య. దాదాపు మన ప్రేక్షణల్ మూవీ అయిన బాహుబలి 2 అయితే ఎంత బడ్జెట్ పెట్టారో దీనికి డబల్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంత కనబడుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్, ఆ పిక్చరైజేషన్ చూపించడానికి భారీగా స్కోప్ అయితే కనబడుతుంది భయ్య. మూవీ ఏదో ఆడలాటప్పగా తీసే అయితే కాదు, చాలా ఇమాజినేషన్, చాలా ఇదితో అయితే కూడుకునే ఉంటుంది. అప్పుడు తగ్గట్టు అన్ని లొకేషన్స్ ఎత్తుకోవడం కానీ, అటు తగ్గట్టు షేడ్స్ వేయడం కానీ చాలా మైథలాజికల్ గా టచ్ చేసే అవకాశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి భయ్య. మన అల్లు అర్జున్ గారు కార్తిక్ రోల్ కి ఏమాత్రం సెట్ అవుతారని నేనే అనుకుంటున్నా. బాగానే ఉంటుంది భయ్య. ఏ చూస్తే బాగానే వర్కౌట్ అయితే నాకైతే అనిపిస్తుంది. మీరు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా భయ్య. యాజ్ లార్డ్ కార్తికేయ రోల్ కి మన అల్లు అర్జున్ గారు అయితే బాగా సెట్ అవుతారు. ఈ మూవీ ఇప్పట్లో అయితే రాదు భయ్య, దాదాపు ఒక 3-4 years అయితే పడుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీ చాలా పెద్దది, బిగ్గర్ అని నాకైతే అనిపిస్తుంది. దాదాపు ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 1000 crores దాకా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.